ఐడిబిఐ బ్యాంక్ అసిస్టెంట్ జూనియర్ మేనేజర్స్ వేకెన్సీస్ ని పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 8 months ప్రోగ్రామ్ లో ఉంటారు. పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ లో ఇట్స్ ఒక కోర్సు, ఒక 6 months కోర్స్ ఉంటుంది, 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, దాని తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ ఒక 4 months ఉంటుంది. ఈ 1 year తర్వాత సెలెక్ట్ అయిన ఈ క్యాండిడేట్స్ అందరినీ వాళ్ళని ఐడిబిఐ బ్యాంక్లోనే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్గా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసమని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాము. మీరు ఎగ్జామినేషన్స్ బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే సో ఫ్రీ కంటెంట్ అనేది రేస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ వీటన్నిటితో కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ ఛానల్ ఇమీడియట్లీ. అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు రేస్ ఫర్ జాబ్ యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ లేకపోతే గూగుల్ స్టోర్ నుంచి కానీ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీ టెస్ట్కి వెళ్తే మీకు ఇందులో ఎవ్రీడే ఆ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు వేరియస్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు అప్లోడ్ చేస్తాము. సో ఫ్రీగా ఎగ్జామినేషన్ మోడ్లో మీరు దీన్ని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డూ దట్ ఇమీడియట్లీ. అండ్ అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ టెస్ట్లు కూడా మీరు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, క్లాస్ రూమ్ కోచింగ్ రాలేని వాళ్ళు కూడా మీరు ఆ యాప్ ద్వారా వేరియస్ కోర్సెస్ అండ్ టెస్ట్ కూడా చూసుకోవచ్చు. క్లాస్ రూమ్ కోచింగ్ కోసం మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో ఎవ్రీ మండే కొత్త బ్యాచెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో యూ కెన్ జాయిన్. అండ్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే టోటల్గా 650 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వాళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ వేరియస్ రిజర్వ్డ్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామ్ ఫీజు వచ్చేసి యాక్చువల్గా ఈ ఎగ్జామినేషన్ దీనికి అయితే సెలెక్ట్ అవుతారో దీనికి ప్రోగ్రామ్ ఫీజు కలెక్ట్ చేస్తారు. 3 lakh rupees మీరు పే చేయాల్సి ఉంటుంది ప్లస్ జిఎస్టీ. ఈ 3 lakh rupeesని మీరు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే మీరు పే చేసే ఏ అమౌంట్ అయితే ఉంటుందో ఇది అఫ్ కోర్స్ బోర్డింగ్, లాడ్జింగ్, కోర్స్ ఫీజు ఎవ్రీథింగ్ కలిపి 3 lakhs ఉంటుంది. ఇది మీకు రియంబర్స్ చేస్తారు. మీకు 5 years మీరు ఇందులో సర్వీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐడిబిఐలో ఆ అమౌంట్ మీకు రియంబర్స్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దీనికోసం ఈ ప్రోగ్రామ్ ఫీజు మీకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా బ్యాంకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ 6 months పాటు ఎవ్రీ మంత్ 5,000 చొప్పున ఎవ్రీ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అది స్టైఫండ్. దాని తర్వాత ఆ 6 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 months మీరు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు 15,000 per month మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8 months అయిపోయిన తర్వాత పీజీడీబీఎఫ్ ఎగ్జామినేషన్ రాస్తారు. అందులో సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయీగా మీరు అందులో జాయిన్ అవుతారు. దాని తర్వాత 1 year అయిపోయిన తర్వాత మిమ్మల్ని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా జేఎం క్యాడర్ గ్రేడ్ ఓలో మిమ్మల్ని ఏదైనా బ్రాంచ్కి మీకు రిక్రూట్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందులో మీకు వచ్చే శాలరీ వచ్చేసి సిటీసీ 6.14 lakh నుంచి 6.5 lakh దాకా ప్లేసెస్ని బట్టి మీరు జాయిన్ అయ్యే మీరు వర్క్ చేసే ప్లేస్ని బట్టి మీకు అంత దొరుకుతుంది. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ బెనిఫిట్స్ మీకు ఎంత చూసుకోవచ్చు దీని ద్వారా ఉంటుంది. సో మంచి పోస్టులు ఇవి కూడా. అండ్ ఇక దీని డీటెయిల్స్ చూసే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా 1st March 25 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 1st March 25 వరకు 20 years కంప్లీట్ అయిపోయి 25 years లోపల ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మాత్రం మీ రిజల్ట్ వచ్చి ఉండాలి ఆ టైంకి. అండ్ ఇక అప్లై చేసుకోవడానికి 1st March నుంచి 12th March వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ కోసం. ఈ ఎగ్జామినేషన్ మీరు 6th April కండక్ట్ చేస్తారు. ఈ సైట్కి వెళ్ళండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వేరియస్ సెంటర్స్ ఏపీలో, తెలంగాణలో మీకున్న సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 250 rupees కలెక్ట్ చేస్తారు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. అదే అదర్ క్యాండిడేట్స్ అందరికీ 1,050 rupees. అది అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలిసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా అంటే మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫై అయిపోయిన తర్వాత దాంట్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్క్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇక ఆన్లైన్ టెస్ట్ చూడండి 4 sections ఉంటాయి టోటల్గా. 4 sections లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక సెక్షన్. 60 questions 60 marks, దీనికి 40 minutes ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 questions 40 marks 20 minutes. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 questions 40 marks 35 minutes. అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి 60 questions 60 marks అండ్ 25 minutes టైం ఇస్తారు. పుట్ టుగెదర్ మీరు విడివిడిగా ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాలి. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం 0.25 marks డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక
పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరైతే మినిమం మార్క్స్ తోని ఎంత మార్కులు రావాలి అంటే ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాలి, ఓవరాల్ గా మీకు వచ్చే మార్కుల్ని అది ఎన్ని మార్కులు రావాలి మినిమం అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఆ మార్కులు ఇచ్చిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్ కి ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో 50% తప్పనిసరిగా రావాలి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఓవరాల్ గా వచ్చిన దాంట్లో మీ 3/4 మార్క్స్ రిటన్ టెస్ట్ లో వచ్చిన మార్కుల నుంచి 1/4 మార్క్ మీ ఇంటర్వ్యూ మార్క్స్ తీసుకొని ఓవరాల్ గా 100 మార్క్స్ కి మీకు ఎన్ని వచ్చాయో బేస్ చేసుకొని మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్.